బాబాయ్ అన్నా క్యాంటీన్ల గురించి ఆరోపణలు చేస్తున్నారు కదా వైసీపీ వాళ్ళు, ఎలా చూస్తున్నావు? ఇదివరకు వైసీపీ వాళ్ళు పెట్టొచ్చు కానీ ఎట్లాగనే ఇప్పుడు పెట్టే వాళ్ళని చెడగొట్టారు. ఇవాళ ప్రతి ఒక్క కార్మికుడు ఎవడు ఉన్నోడు వెళ్తున్నాడు, లేనోడు వెళ్ళట్లేదు. ప్రతి ఒక్కడు వెళ్ళి ₹5 ఇచ్చి తింటున్నాడు. ఇదివరకు ఎవడు తినలేదుగా, వాడికి పోయి వాటిలో పెద్ద హోటల్ లేకపోతే ₹100 లేని భోజనం పెట్టట్లేదు. ఇవాళ రుచే కార్మికుడు కానీ ఏదైనా టాపి పని చేసేవాడు కానీ ప్రతి ఒక్క కుర్రోడు ఆ టైం ప్రకారం చేస్తున్నాడు. ఇంటికాడ నుండి తీసుకెళ్ళిపోతే ఆడ తింటున్నారు. ₹5 పెడుతుంది ముష్టే కదా, గొప్పగా చెప్పుకుంటున్నారు ఈ ప్రభుత్వం అంటున్నాడు కదా. ఆ ప్రభుత్వం పెట్టొచ్చుగా, మరి ఇదే ₹5 ముష్టి. ఆ ముష్టి పెట్టొచ్చు కండి. పెట్టి తినకపోతే అప్పుడు అనాలా ముష్టి అంటే సరిపోయింది, ఆ ముష్టి పెడుతున్నారని. ఆ ముష్టి అయినా వాళ్ళు పెడితే వీళ్ళు తినకపోతే మేము పెట్టింది తినలేదు కదా అని అంటారు, అనవచ్చు. అది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు కదా, ఢిల్లీ ధర్నా చేసేది, దాన్ని ఎలా చూస్తారు? ఆయన వెళ్ళి ఏం సాధించాడు అనుకుంటున్నారు? ఏం దాని గురించి మనకి ఏం సాధించింది లేదు, ఆయన చెప్పింది లేదు బాబా. ఇప్పుడు ఏమన్నా ఈ వర్కుల దగ్గర కూడా ఏదన్నా కొన్ని ఈ పార్టీ మూలకంగా కూడా కొన్ని వాళ్ళ పార్టీలు ఉన్నాయి కానీ కొన్ని పార్టీ ఈ తెలుగుదేశం, సిపిఎం, సిపిఐ, ఈ జనసేన ఈ మొత్తం కూడా తీసి పారదింగారు. వాళ్ళ పార్టీ వరకే నిలబెట్టి ఉన్నారు ఇల్లులు కూడా. అలాగే ఏదైతే గత ప్రభుత్వంలో చేసిన అవినీతి కార్యక్రమాలు గురించి అడిగితే దానికి సంబంధం లేకుండా మీ అవినీతి ఏం చేయలేదు, మీరే చేశారని చెప్పి వీళ్ళ మీద రివర్స్గా మాట్లాడుతున్నారు. ఏం కాదండి, చేశారు. కొన్ని వాళ్ళకే కనపడుతున్నాయి. వాళ్ళ జనం ఇప్పుడు తిరిగేటప్పుడే కనపడుతుంది. నేను తిరిగి 500 మందిని వేసుకొని మనం పోయినసారి 5 సార్లు తిరిగి 500 మందిని వేసుకొని తిరిగి జోబీలు డబ్బులు ఖర్చు పెట్టి 60 అడుగులు డ్రైనేజీ కట్టించుకోలేకపోయా. వెళ్ళి ఎమ్మెల్యే గారిని తీసుకెళ్ళి 2 సార్లు తీసుకెళ్ళి సగం ఊరు వచ్చి ఇది బాగలేదులేని అప్పుడు తిరిగి వచ్చాడు. నాకు అర్జెంటుగా కాజాల ప్రోగ్రాం ఉంది, ఓపెనింగ్ చేయాలని. అలాగే మీరు రాజధాని దగ్గరలో ఉన్నారు కాబట్టి రాజధానికి డబ్బులు సపరేట్గా ఇచ్చారు, 15,000 కోట్లు ఇచ్చారు. దాన్ని ఎలా చూస్తారు మీరు? బ్రహ్మాండం జరిగిపోద్దండి. 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తాడు. ఏమన్నా బొరవలు ఏమన్నా మిగిలితే మిగలాల్సిందే. అసలు ఎందుకు చంద్రబాబుని నమ్ముతున్నావు? ఎవరు? ఆయన చేసే పనుల గురించి నమ్ముతున్నాం. జగన్మోహన్ రెడ్డిని ఎందుకు నమ్మలా? ఆయన చేసే పనులు భయం వేసింది, నమ్మలా. హరిప్రసాద్, చిత్తూరు జిల్లా. నేను ఈరోజు ఇక్కడికి రావడము నా పర్సనల్ కార్యక్రమాలు మరియు పబ్లిక్ కార్యక్రమాల గురించి కూడా మీడియా ముఖంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వచ్చాను సార్. మన రాష్ట్రంలో రవాణా శాఖ గురించి చెప్పాలంటే గతంలో ఈ రవాణా శాఖ ఒక కార్పొరేషన్గా ఉండేది. ప్రభుత్వం ఈ రవాణా వ్యవస్థను గత ప్రభుత్వంలో విలీనం చేసింది. అయితే నా అభిప్రాయం ప్రకారం చెప్పాలంటే ప్రస్తుతము ఒక డిపార్ట్మెంట్గా మారినది అని నేను అనుకుంటా ఉండా. ఒకవేళ డిపార్ట్మెంట్గా మారుంటే ఏపీఎస్ఆర్టీసీని ఏపీఎస్పీఆర్టీడీగా మార్చాల్సిన అవసరం ఉన్నది. అలాగే మన రాష్ట్రంలో చాలా గ్రామాలకు బస్ సర్వీసులు లేవు సార్. అలాగని ఒక్కొక్క గ్రామానికి ఒక బస్ సర్వీస్ ఏర్పాటు చేయాలంటే కూడా సాధ్యపడదు. కావున రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకువచ్చి రాష్ట్రంలో ప్రతి ఎంపీటీసీ సెగ్మెంట్కు ఒక ఏపీఎస్పీఆర్టీడీ బస్ సర్వీస్ ప్రారంభించాల్సిన అవసరం ఉన్నది. అప్పటికీ సాధ్యపడకుంటే రాష్ట్రంలో ప్రతి 2 ఎంపీటీసీ సెగ్మెంట్లకు ఒక బస్ సర్వీస్ ప్రారంభించాల్సిన అవసరం ఉన్నది. అలాగే జిల్లాలో విభజన జరిగింది, డిపోలు విభజన కూడా జరగాల్సిన అవసరం ఉన్నది అని నేను అభిప్రాయపడుతున్నాను సార్. లేదు సార్, మా గ్రామానికి లేదు. అంటే మా గ్రామ పంచాయతీ పరిధిలో ఉండింది ఒకప్పుడు, ఏదో కారణాల వల్ల క్యాన్సిల్ అయిపోయింది. గతంలో ఇచ్చాం సార్. అది గతంలో ఈ స్పందన కార్యక్రమం ఉండింది గత ప్రభుత్వంలో, అప్పుడు అప్లై చేసాము. మాకు ఏమీ రెస్పాన్స్ రాలేదు సార్. మాకు చిత్తూరు జిల్లా చిత్తూరు 2 డిపో సార్, మా మండల పరిధికి. మండల కేంద్రానికి వచ్చి వెళ్తాయి సార్, గ్రామాలకు లేవు.
కొత్త బస్సులు కొనక లేవా లేకపోతే మామూలుగానే అది గతంలో ఏదో కొంచెం వాళ్ళ కలెక్షన్ తగ్గిందని క్యాన్సిల్ అయిపోయింది సార్. మళ్ళీ బస్ క్యాన్సిల్ అయ్యే కొద్దికి ఆటోలు వస్తున్నాయి, అవి ఆటోలు ఛార్జీలు పెరిగిపోయినాయి. బైబుల్ లేదని ఎత్తేసారా? ఆ? బైబుల్ లేదని ఎత్తేసారు, డబ్బులు రావట్లేదని ఎత్తేసారా? అవును సార్, అప్పుడు ఎత్తేసినారు. ఇప్పుడు మళ్ళీ ప్రజలు కొంచెం ఆటో ఛార్జీలు పెరిగిపోయి వాళ్ళకు బస్సు వస్తే బాగుండని అంటున్నారు సార్. మరి మీ రీజనల్ డిపోలో ఏమి రిక్వెస్ట్ పెట్టలేదు మీరు ఎమ్మెల్యేకి కానీ ఇవ్వలేదా? ఎమ్మెల్యే గారికి ఎవరికి ఇవ్వలేదు సార్. గత ప్రభుత్వంలో మేము ఈ స్పందన కార్యక్రమంలో అప్లై చేశాము. మాకు బస్ సౌకర్యం ఏమి ఇంకా ఏర్పాటు కాలేదు సార్. ఆ గవర్నమెంట్లో ఎలా ఉంది మీకు పరిపాలన చూసారు, ఎలా అనిపించింది మీకు ఆ గవర్నమెంట్లో? గతంలోనా ఎలా అంటే అంటే మేము అంటే నేను ఎలా అని నేను బ్యారేజ్ వేసుకోలేను సార్. ఎందుకని? ఎందుకంటే అంటే మనం అంటే పబ్లిక్ కార్యక్రమాల గురించే నేను ఎక్కువగా ఆలోచిస్తా. నేను ఏదైనా గవర్నమెంట్ అనేది పబ్లిక్ సర్వెంటే కదా, మరి గవర్నమెంట్ చేయలేదంటే గవర్నమెంట్ చేయనట్టే కదా. గవర్నమెంట్ అంటే అంటే ఏం చేసిందో ఏం చేయలేదో నేను అంత పూర్తిగా నేను బేరీజ్ వేయలేదు సార్. మాకు ఆ బస్ సౌకర్యం కోసం గురించి ప్రయత్నించినాము, బస్ సౌకర్యం ఏర్పాటు కాలేదు సార్. అది ఒకటే సమస్య మీ ఏరియాకి. అంతే సార్, ఇంకా చాలా ఉన్నాయి. అదే అడుగుతుంది, గవర్నమెంట్ మీకు ఏం బెనిఫిట్స్ జరిగింది, మీ సమస్యలు ఏమున్నాయి, అంతకుముందు ఏమైనా చేశారా? లేదు సార్, మాకేం పెద్దగా చేయలేదు. ప్రస్తుత ప్రభుత్వంలో అన్నా మాకు మంచి జరుగుతుందని ఆలోచిస్తున్నాం సార్. ఏం కోరుకుంటున్నారు ఈ గవర్నమెంట్లో? మరి మీరు ఇప్పుడు వరకే పథకాలన్నీ ఇస్తున్నారు కదా, అవన్నీ ఓకేనా మీ అందరికి? ప్రస్తుతమా సార్? ఓకే సార్. ఓకే. ఇంకా ఇంకేం కావాలని కోరుకుంటున్నారు? అంటే చాలా విషయాలు నేను రాసుండాను సార్ ఇక్కడ. అవి సార్ దృష్టికి తీసుకెళ్తే ప్రభుత్వం దృష్టికి వెళ్తుందని ఆశిస్తున్నాను సార్. ఇక్కడ అర్జీ కూడా రాసుండ. ఈ గవర్నమెంట్ ఎలా ఉంది మరి? బాగానే ఉన్నది సార్. మీ పేరు బాబాయ్? తమ్మిచెట్టు రమణయ్య అండి. ఎలా ఉంది మరి ఈ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి? ప్రభుత్వం బాగానే ఉందండి, జనం సంతోషంగా ఉన్నారు, పిల్లలు పెద్దలు, దాంట్లో అనుమానం అక్కర్లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా అనిపించింది 5 ఏళ్ళు? జగన్మోహన్ పల్లిపెట్టి గారు ఏదైనా పని చేయాలంటే ప్రతి ఒక్కడు భయపడ్డాడు, ధైర్యంగా ఎవడు ముందుకెళ్ళి చేయలే. ఎందుకని చేయలేకపోయారు? ఎందుకని అంటే ఏదో ఒక కేసు ఉత్తెత్తు కేసులు పెట్టి ఇరికెత్తున్నారు. నిజమంటారా ఆయన కేసులు పెట్టి ఇరికిచ్చింది? గ్యారంటీగా, దాంట్లో డౌట్ అక్కర్లేదు. ఏదో ఇప్పుడు నువ్వు నా పార్టీలోకి రమ్మంటే పోతే సరే ఉంది, రాకపోతే ఏదో కేసు పెట్టేది ఇరికెత్తున్నారు. దానికి జనం కూడా భయపడి ముసుగులో ఉన్నారు, బయటపడి ఎవరిని కూడా డేర్ చేసి అడగల. మన ఆస్తులు ఆయన పేరు మీద ఉంటుందండి. ఇంతవరకు రాజకీయ నాయకులు ఎవరు చేయలేదా? ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు చేయలేదా? ఇప్పుడు వాళ్ళు రెడ్డి గారు వాళ్ళు 4 చేసి ఉన్నారుగా, మరిసన్నారెడ్డి వాళ్ళు చేసి ఉన్నారుగా, వాళ్ళు పెట్టుకోలేదే మరి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల దగ్గర నుంచి భూములు లాక్కున్నారంట, నిజమేనా? లాక్కొని అంటే నువ్వు పుట్టో ఉన్నట్టు రేపు నువ్వేం చేస్తే అదే చెల్లిద్ది కండి, మనకు దాంట్లో డౌట్ ఉందా? ఇప్పుడు పొలం గల్లోడి పేరు కింద ఉంటుంది, నీ పేరు పైన ఉంటుంది పుట్టో. దానికే జనం భయపడి అసలు ఇప్పుడు ఈ పని చేశారు, లేకపోతే ఇంత తగ్గిపోడు. జగన్మోహన్ రెడ్డి చాలా పథకాలు పెట్టారు కదా, మరి ఎందుకు ఓడిపోయాడు అంటారు? ఏం పథకాలు పెట్టాడు? పెట్టానని పేరుకే కానీ బట్టన్ నొక్కాడనే కానీ అది అందినోడికి అందింది, అందనోడికి అందలేదు. మరి అందరికి ఇచ్చాను నేను, చిన్న పెతకాన్ని లేకుండా అంటున్నాడు కదా. అయితే ఇప్పుడు నేను ఇచ్చానని నేను బట్టన్ నొక్కానని చెబుతాను కానీ మనం ఏం చేస్తాం సార్? ఎత్తి జనం ఎందుకు మారిపోతారు? ప్రజలే నన్ను మోసం చేశారని అంటున్నాడు కదా. ప్రజలు ఆయన గారు వచ్చి ఏ రోజన్నా బయటకు వచ్చి ఇప్పుడు ఈ ఊళ్ళో నీకు ఏం పథకం జరుగుతుంది, ఏం అందింది, ఏం అందలేదు అని ఎవరన్నా అడిగారా? ఎమ్మెల్యేలు గారు వచ్చి ఎవరన్నా మంత్రులు వచ్చి ఎవరన్నా ఒక పథకం అడిగారా? ఏదన్నా మేము చెప్పిన పని చేశారా? ఇప్పుడు ఊళ్ళో ఒక మనిషి ఉన్నాడు, వాడికి ఏదైనా అవసరం పడితేనే నీ కాడికి వచ్చేది. నీ కాడికి వచ్చి చెప్తే నువ్వు చేసావా పని? చేయలే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ధర్నా చేస్తున్నారంటావు? చేస్తాడు, ఇప్పుడు ఆయనకి బలం అవకాశం ఉందిగా, ఏదో ఒకటి నిందిలు పెట్టాలి కదా, అది దానికండి మరి.